హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నందు కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనేది మీ ముందు ఉంచుతాను. మద్రాసు నుండి శ్రీ శ్రీనివాస్ కొలంబోలోని శ్రీ త్యాగరాజన్కు 80 పెట్టెల ఆట వస్తువులను పెట్టె ఒక్కింటికి 300 రూపాయలు చొప్పున పంపాను. అంటే మద్రాసులో ఉండేటువంటి శ్రీనివాస్ తన వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో విస్తరింపజేయాలనేటువంటి ఆలోచనతో కొలంబోలో ఉండేటువంటి సహ వ్యాపారస్తుడు శ్రీ త్యాగరాజన్ అనేటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకొని ఒక 80 పెట్టెలు ఆట వస్తువుల్ని పెట్టె ఒక్కంటికి 300 రూపాయల చొప్పున 24,000 రూపాయల సరుకును పంపించాడు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము మద్రాసులో ఉండేటువంటి శ్రీనివాస్ కన్సైనర్ యజమాని అవుతాడు, కొలంబోలో ఉండేటువంటి త్యాగరాజన్ వచ్చేసి కన్సైనీ అవుతాడు. మరింత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, కన్సైనర్ శ్రీ శ్రీనివాస్ షిప్పింగ్ ఖర్చులు మరియు బీమా ఖర్చులు 1,500 రూపాయలు చెల్లించినాడు. అంటే మద్రాసు నుంచి కొలంబోకు సరుకు పంపించేదానికి షిప్పింగ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఖర్చుల కింద 1,500 రూపాయలు చెల్లించాడు. త్యాగరాజ్ కొలంబోలో ఉండేటువంటి కన్సైనీ సరుకు చేరిన వెంటనే అడ్వాన్స్గా 10,000 రూపాయలు మద్రాసులో ఉండేటువంటి శ్రీనివాస్కి పంపించాడు, అడ్వాన్స్ పంపించాడు. తర్వాత శ్రీ త్యాగరాజు నుండి శ్రీ శ్రీనివాస్కు వచ్చిన అకౌంట్ సేల్స్లో క్రింది వివరాలు ఉన్నాయి. అకౌంట్ సేల్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది సేల్స్, అమ్మకాల వివరాలను తెలియజేసే పట్టి. జనరల్గా ఇది కన్సైనీ అంటే కొలంబోలో ఉండేటువంటి త్యాగరాజన్ మద్రాసులో ఉండే శ్రీనివాస్కి సరుకు అమ్మిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తున్నాడు అకౌంట్ సేల్స్ ద్వారా. మొత్తం అమ్మకాలు అంటే 80 పెట్టెల్ని 35,000కి అమ్మేశాడు. రవాణా వేర్ హౌసింగ్ ఖర్చులు ఒక 2,000. అంటే ఇక్కడి నుంచి సరుకు కొలంబోకు చేరుతానే సరుకునంతా కూడా షాపుకు తీసుకుపోయి అమ్మే పరిస్థితులు ఉండవు కాబట్టి గోడౌన్లో నిల్వ చేసుకునేదానికి, గోడౌన్ దాకా షిప్ నుంచి సరుకు తీసుకుపోయేదానికి రవాణా ఖర్చులు, వేర్ హౌసింగ్ ఖర్చులు ఒక 2,000 రూపాయలు చెల్లించాడు. ఆ అమ్మకాలు మీద కమిషన్ అంటే రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి త్యాగరాజన్ సరుకు అమ్మేదానికి ప్రతిఫలంగా అమ్మకాల మీద 15% కమిషన్. అంటే 100 రూపాయలకు సరుకు అమ్మితే 15 రూపాయలు త్యాగరాజన్కి చెందుతుంది. అది పారితోషికం, కమిషన్. శ్రీ శ్రీనివాస్కు రావాల్సిన మొత్తము శ్రీ త్యాగరాజన్ బ్యాంకు ద్వారా చెల్లించాడు. అంటే సరుకు అంతా అమ్మేసిన తర్వాత ఆ అమ్మకాల్లో నుంచి త్యాగరాజన్ తనకు రావాల్సినటువంటి ఖర్చులు, కమిషను, అడ్వాన్సు ఎన్ని పోను మిగిలిన మొత్తానికి చెక్కు పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్సైనర్ పుస్తకాల్లో చిట్టాబదులు రాసి అవసరమైనటువంటి ఖాతాలు తయారు చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇది చిట్టాబదులు ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లే. కన్సైనర్ పుస్తకాల్లో ఖాతాలను చూపించి ఖాతాలను ఆధారంగా చేసుకుని చిట్టాబదులు కూడా వ్రాయవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కన్సైనర్ పుస్తకాల్లో 3 రకాల ఆవద్యాలు వస్తాయి. నెంబర్ 1 వచ్చేసి కొలంబోలో కన్సైన్మెంట్ వ్యాపారం జరుగుతుంది కాబట్టి కొలంబో కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఇది నెంబర్ 1 అకౌంట్. ఇది నెంబర్ 1 అకౌంట్. నెంబర్ 1 వచ్చేసి కొలంబో కన్సైన్మెంట్ అకౌంట్. కొలంబో కన్సైన్మెంట్ అకౌంట్ వేయాలా. ఈ కొలంబో కన్సైన్మెంట్ ఖాతా ఎందుకు తయారు చేస్తాడు యజమాని అంటే, కొలంబోలో వ్యాపారం నిర్వహించినందువల్ల, కన్సైన్మెంట్ వ్యాపారం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకునేదానికి కన్సైనర్ ఈ ఖాతాను తయారు చేసుకుంటాడు. ఈ ఖాతాలో డెబిట్ వైపున కన్సైనర్ తాను పంపిన సరుకుని మొట్టమొదటి డెబిట్ చేయడం జరుగుతుంది. టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఎన్ని పెట్టెలు పెట్టాడు? 30 బాక్సులేమో లెక్కలో చెప్పినట్టు 80 పెట్టెలు, 80 పెట్టెలు ఆట వస్తువులు పంపించాడు. ఒక్కోటి 300 అన్నాడు. సో 80 పెట్టెలు ఇంటూ 30 రూపాయలు, 80 ఇంటూ 30
అంటే 24,000 రూపాయల సరుకుని పంపించడం జరిగింది. ఈ సరుకు పంపించే నిమిత్తం కన్జైనర్ చెల్లించినటువంటి ఖర్చులు ఒక 1,500 షిప్పింగ్ మరియు బీమా ఖర్చులు అన్నాడు. కాబట్టి షిప్పింగ్ మరియు బీమా ఖర్చులు చెల్లించినప్పుడు రెండవ ఎంట్రీ నగదు ఖాతా అని రాయాల. ఇది 1,500 ఖర్చు పెట్టాడు. ఫస్ట్ సరుకు పంపించింది 80 పెట్టెలు పంపించాడు. ఆట వస్తువులు 30 రూపాయలు లెక్కన 24,000 రూపాయల సరుకు పంపించిన దానికి 2 గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఆర్ 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. యజమాని చెల్లించిన ఖర్చులకి 2 నగదు ఖాతా. అలాగనే ఏజెంట్ ఆర్ కన్సైనీ చెల్లించిన ఖర్చులు రవాణా వేర్ హౌసింగ్ ఖర్చులు 2,000. కన్సైనీ చెల్లించిన ఖర్చులకేమో నగదని రాశాం. కన్సైనర్ త్యాగరాజన్ కాబట్టి త్యాగరాజన్ చెల్లించిన ఖర్చులు కూడా కన్సైనరే భరిస్తాడు. కాబట్టి ఈ కొలంబో కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ వైపున 2 త్యాగరాజన్ ఖాతా అని చెప్పి త్యాగరాజన్ కన్సైనీ చెల్లించిన ఖర్చులు. ఫస్ట్ పంపిన సరుకు యజమాని ఖర్చులు కన్సైనర్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు త్యాగరాజన్ ఖర్చులు. తర్వాత నెక్స్ట్ త్యాగరాజన్ సరుకుని 80 పెట్టెలను మొత్తాన్ని 35,000కి అమ్మేశాడు. బై త్యాగరాజన్ అని చెప్పి రాయాల. ఎవరు అమ్మారు? త్యాగరాజన్ అమ్మాడు. కాబట్టి అమ్మకాలు ఆదాయపు అంశం ఈ కొలంబో కన్సైన్మెంట్ ఖాతా క్రెడిట్ చేయాలి ఆదాయాలని. సో 35,000 బై త్యాగరాజన్ అని రాయాల. ఈ 35,000 మీద కమిషన్ ఎంత శాతం అని చెప్పాడు? లెక్కలో 15% కమిషన్ అన్నాడు. సో 35,000 మీద 15% లెక్కించాల. కమిషన్ 35,000 ఇంటూ 15/100. ఇది కన్సైనీకి చెల్లించేటువంటి కమిషన్. 35,000 మీద 15% క్యాల్కులేట్ చేస్తే 5,200, 5,250. ఫస్ట్ కన్సైనర్ పంపిన సరుకు, తర్వాత కన్సైనర్ ఖర్చులు, తర్వాత కన్సైనీ ఖర్చులకి కన్సైనీ పేరు త్యాగరాజన్, కన్సైనీ కమిషన్కి 2 త్యాగరాజన్, కన్సైనీ అమ్మకాలకి బై త్యాగరాజన్. అంటే కన్సైనీ పేరు ఈ లెక్కలో కన్సైనీ త్యాగరాజన్ కాబట్టి 3 సందర్భాల్లో చూపించాలి. డెబిట్ వైపున 2 సార్లు 2 త్యాగరాజన్, 2 త్యాగరాజన్ ఖర్చులకి కమిషన్కి. క్రెడిట్ వైపున బై త్యాగరాజన్ అంటే ఇది అమ్మకాలకి, ఇది సరుకు అమ్మినందుకు అమ్మకాలకి. ఈ విధంగా 3 పర్యాయాలు కన్సైన్మెంట్ ఖాతాలో విద్యార్థి రాయాల. కన్సైనీ పేరు డెబిట్ వైపున 2 సార్లు ఖర్చులకి, కన్సైనీ ఖర్చులకి 2 త్యాగరాజన్, కన్సైనీ కమిషన్కి 2 త్యాగరాజన్, కన్సైనీ అమ్మకాలకు బై త్యాగరాజన్ రాయాల. రాసిన తర్వాత ఇప్పుడు నిల్వ తేలుస్తాం. నిల్వ తేల్చేటప్పుడు క్రెడిట్ వైపున ఎక్కువ ఉంటే క్రెడిట్ వైపున అన్నీ కూడి 35,000. ఈ 35,000లో నుంచి పంపిన సరుకు ఖరీదు, కన్సైనర్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్ ఇవి కూడి తీసేసినట్లయితే, అంటే ఈ అంశాలు పంపిన సరుకు, కన్సైనర్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్ కూడి తీసేసినట్లయితే 35,000లో 2,250 రూపాయలు లాభం వచ్చింది. ఈ లాభానికి 2 లాభ నష్టాల ఖాతా అని చెప్పి వ్రాయాల. ఇది మొట్టమొదటి ఖాతా చూపవలసిన విధానం. దీన్ని బట్టి చిట్టాపద్దులు కూడా రాయవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి పంపిన సరుక్కి, ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి పంపిన సరుక్కి 1వ ఎంట్రీ పంపిన సరుక్కి కొలంబో కన్సైన్మెంట్ ఖాతా డేటార్ 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం పంపిన సరుకును 24,000. 2వ ఎంట్రీ కన్సైనర్ ఖర్చులకి కొలంబో కన్సైన్మెంట్ ఖాతా డేటార్ 2 నగదు ఖాతా, కన్సైనర్ చెల్లించిన ఖర్చులకి 1,500. 3వ ఎంట్రీ కన్సైనీ చెల్లించిన ఖర్చులకి కొలంబో కన్సైన్మెంట్ ఖాతా డేటార్ 2 త్యాగరాజన్ ఖాతా, కన్సైనీ చెల్లించిన ఖర్చులకి. 4వ ఎంట్రీ కన్సైనీ చేసిన అమ్మకాలకి త్యాగరాజన్ ఖాతా డెటార్ 2 కొలంబో కన్సైన్మెంట్ ఖాతా. డెబిట్ వైపున రాసేటప్పుడు కొలంబో కన్సైన్మెంట్ ఖాతా డెటార్ 2 త్యాగరాజన్, కొలంబో కన్సైన్మెంట్ ఖాతా 2 త్యాగరాజన్ అని రాశాము. క్రెడిట్ వైపున అమ్మకాలకు రాసేటప్పుడు పద్దు తిప్పి రాయబడుతుంది. త్యాగరాజన్ ఖాతా డేటార్ 2 కొలంబో కన్సైన్మెంట్ ఖాతా అంటే త్యాగరాజన్ అకౌంట్ క్రెడిటెడ్ బై కొలంబో కన్సైన్మెంట్ అకౌంట్.
సో త్యాగరాజన్ ఖాతా డేటార్ 4వ పద్దు టు కొలంబో కన్జైన్మెంట్ ఖాతా, కంజైని అమ్మకాలకి. నెక్స్ట్ అడ్వాన్స్కి రాయొచ్చు 5వది. 6వది వచ్చేసి లాభానికి, 6 లాభానికి పద్దు ఏంటంటే కొలంబో కన్జైన్మెంట్ ఖాతా డేటార్ టు లాభ నష్టాల ఖాతా, కన్జైన్మెంట్ వ్యాపారంపై వచ్చిన లాభానికి అని చెప్పి 5 పద్దులు వస్తాయి. అయితే 5వ పద్దు అడ్వాన్స్ కింద రాయొచ్చు, 6 వచ్చేసి వ్యాపార నిమిత్తం వచ్చిన లాభానికి రాశాం. ఈ విధంగా మొట్టమొదటి ఖాతా చూపించాలి. రెండో ఖాతా ఈ ఖాతాని బట్టే, కన్జైన్మెంట్ ఖాతాని బట్టే కన్జైనీ ఖాతా, రెండో ఖాతా అంటే త్యాగరాజన్ ఖాతా వేస్తారు. అంటే త్యాగరాజన్ నుంచి డబ్బు ఎంత రావాలని తెలుసుకునేదానికి. అంటే ఈ ఖాతా సింపుల్, కన్జైన్మెంట్ ఖాతాలో 2 త్యాగరాజన్ 2000 అయితే, కన్జైన్మెంట్ ఖాతాలో 2 త్యాగరాజన్ అయితే త్యాగరాజన్ ఖాతాలో బై కన్జైన్మెంట్ ఖాతా 2000. అలాగనే కన్జైన్మెంట్ ఖాతాలో 2 త్యాగరాజన్ కమిషన్ 5250 అయితే, కన్జైన్మెంట్ ఖాతాలో 2 త్యాగరాజన్ అయితే త్యాగరాజన్ ఖాతాలో బై కన్జైన్మెంట్ ఖాతా 5250. అలాగనే కన్జైన్మెంట్ ఖాతాలో బై త్యాగరాజన్ అయితే త్యాగరాజన్ ఖాతాలో 2 కన్జైన్మెంట్ ఖాతా 35000, 2 కన్జైన్మెంట్ ఖాతా 35000. అంటే మొదటి ఖాతాను బట్టి 2 త్యాగరాజన్లు డెబిట్, క్రెడిట్ వైపున 1 త్యాగరాజన్, ఈ 3 అంశాలు రివర్స్ చేసి జంట పద్ధతి విధానం ప్రకారం త్యాగరాజన్ ఖాతాలో ఖర్చులు, కమిషన్ అక్కడ మొదటి ఖాతాలో డెబిట్ అయ్యిండా, ఇక్కడ క్రెడిట్ అయినాయి. అమ్మకాలు మొదటి ఖాతాలో క్రెడిట్ అయ్యిండా, ఇక్కడ డెబిట్ అయినాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా అడ్వాన్స్ వస్తుంది. ఇందాక 5వ చిట్టాబద్దు అన్నాం కదా, 5వ చిట్టాబద్దు ఏంటంటే మనము ఈ యొక్క అడ్వాన్స్ 10,000 పంపించాడు లెక్కలో, క్వశ్చన్ పేపర్లో. అడ్వాన్స్ వచ్చేసి అడ్వాన్స్గా త్యాగరాజన్ 10,000 శ్రీ శ్రీనివాస్కి పంపినా అన్నాడు. సో శ్రీనివాసన్కి అడ్వాన్స్ కింద త్యాగరాజన్ పంపించాడు కాబట్టి త్యాగరాజన్ ఖాతాలో అడ్వాన్స్ వచ్చింది కాబట్టి నగదు ఖాతా డేటార్ వచ్చేసి డెబిట్ చేయాలా. ఇచ్చింది ఎవరంటే త్యాగరాజన్, 2 త్యాగరాజన్, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలా. సో త్యాగరాజన్ ఖాతా డేటార్ టు నగదు ఖాతా, నగదు ఖాతా డేటార్ టు త్యాగరాజన్ నుంచి నగదు వచ్చినప్పుడు వచ్చేసి డెబిట్ చేయాలి. నగదు ఖాతా డేటార్ ఎవరిచ్చారు? 2 త్యాగరాజన్, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేసాం. సో త్యాగరాజన్ ఖాతాలో బై నగదు ఖాతా అని చెప్పి అడ్వాన్స్ 10,000 వేసాం. అంటే ఈ ఖాతాలో క్రెడిట్ వైపున అడ్వాన్స్ వస్తుంది, మొదటి ఖాతాని కాపీ చేసినటువంటి ఖర్చులు వస్తుంది, కంజైనీ ఖర్చులు, కంజైనీ కమిషన్, కంజైనీ అడ్వాన్సు, కంజైనీ ఖర్చులు, కంజైనీ కమిషన్. ఇటువైపున కంజైనీ చేసిన అమ్మకాలు ఇప్పుడు నిల్వ తెలుస్తాం. అమ్మకాలు 35,000 నుంచి ఖర్చులు 10,000, అడ్వాన్స్ 10,000, ఖర్చులు కంజైనీ 2,000, కంజైనీ యొక్క కమిషన్ అంటే కంజైనీ చెల్లించిన బయానా 10,000, కంజైనీ చెల్లించినటువంటి ఖర్చులు 2,000, కంజైనీకి రావాల్సిన కమిషన్ 5,250, మొత్తం 17,250ని 35,000 మినహాయిస్తే ఇంకా 17,750 వస్తుంది. దీన్ని ఎవరికి పంపించాలా? యజమానికి పంపించాలి. ఎవరు పంపించాలా? త్యాగరాజుని పంపించాలా. అంటే త్యాగరాజు నుంచి నగదు వెళ్ళిపోతుంది, లేదా చెక్ అయితే బ్యాంకు, బిల్లు అయితే వసూలు బిల్లులు. అప్పుడు చిట్టాబద్ధం ఏమవుతుంది? బ్యాంక్ ఖాతా డెటార్ ఆబ్లిక్ నగదు ఖాతా డెటార్ ఆబ్లిక్ వసూలు బిల్లుల ఖాతా టు త్యాగరాజన్. అంటే పద్దు రాస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం యజమాని కన్జైనర్, మనకి త్యాగరాజన్ నుంచి డబ్బు వస్తుంది, నగదు ఖాతా డెటార్ టు త్యాగరాజన్, త్యాగరాజన్ ఖాతాలో బై నగదు. చెక్ వచ్చింది, బ్యాంక్ ఖాతా డెటార్ టు త్యాగరాజన్, త్యాగరాజన్ ఖాతాలో బై బ్యాంకు. రావాల్సిన మొత్తం బిల్లు వచ్చింది, వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు త్యాగరాజన్. ఇట్లా త్యాగరాజన్ నుంచి రావాల్సిన మొత్తము 17,750 అనేటువంటి విషయం తెలుసుకునేదానికి కోసంగా ఈ రెండో ఖాతా వేయడమైంది. మూడో ఖాతా లాస్ట్ అకౌంట్ కన్జైనర్ పుస్తకాల్లో, యజమాని పుస్తకాల్లో కన్జైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఇది కూడా మొదటి ఖాతాని కాపీ చేయవచ్చు. అంటే మొదటి ఖాతాలో కన్జైన్మెంట్ ఖాతాలో 2 కన్జైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెబిట్ ఉంది. ఇప్పుడు కన్జైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో బై కన్జైన్మెంట్ ఖాతా అని చెప్పి 24,000, అంటే 24,000 ఇక్కడ డెబిట్ ఉంది. మూడో ఖాతాలో 24,000 క్రెడిట్ అవుతుంది. కన్జైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో బై కొలంబో కన్జైన్మెంట్ ఖాతా అని చెప్పి 24,000 వేసి నిల్వ తేల్చేస్తాం. ఆ తేల్చిన నిల్వని కన్జైనర్
వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాడు. తన సరుకుతో పాటు కన్సైన్మెంట్ వ్యాపారం నిమిత్తం అమ్మిన సరుకు కూడా వర్తకపు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి టు ట్రేడింగ్ అకౌంట్. అప్పుడు 9వ ఎంట్రీగా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డేటార్ టు వర్తకపు ఖాతా. కన్సైన్మెంట్ వ్యాపారంపై పంపిన సరుకుని వర్తకపు ఖాతాకు తరలించినందున. ఈ విధంగా ఖాతాలను బట్టే చిట్టాపదులు కూడా రాయడం అనేది జరుగుతుంది. లెక్క చక్కగా చదువుకొని స్లైడ్స్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.